హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూద్దాం. ఇవైతే అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్‌స్టెంట్‌గా మనకి అప్పటికప్పుడు కోరిందాక కావాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. ఇదైతే మనకి ఫోటో షూట్స్ అప్పుడు, ఇంకేదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి కదా! అటువంటప్పుడు యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఎక్కువ కలర్ ఉండే కుంకుమని యాడ్ చేసుకోవాలండి. తర్వాత బడ్స్‌తో ఇలా పెట్టుకుంటే మనకి గోరింటాకులాగా ఉంటుంది చూడడానికి. పారాని ఉంటుంది కదా! అలా ఉంటుందనమాట. ఇంకా కలర్ అయితే చాలా వస్తుంది. ఇంకా ఫోటోస్‌లో అది కూడా బాగా కనిపిస్తుందనమాట. ఇన్‌స్టెంట్‌గా ఎప్పుడైనా కావాలి అనుకునేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒకసారి కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంత డార్క్ అయితే ఉండదు కానీ కొంచెం లైట్‌గా అయితే ఉంటుంది. కానీ ఫోటోస్‌లో అది కూడా వస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఏమైనా కేక్ కటింగ్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందండి. కేక్ పీసెస్‌ని డైరెక్ట్‌గా బాక్స్‌లో పెట్టేస్తే క్రీమ్ చేతులకు ఇంకా బాక్స్ కూడా అయిపోతుంది కదా! అలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలి. అంటే మూతలో మనం కేక్ పీసెస్‌ని పెట్టుకోవాలి. తర్వాత బాక్స్‌నైతే క్లోజ్ చేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తీసుకునేటప్పుడు కూడా చాలా సింపుల్‌గా తీసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మిక్సీ జార్స్ బ్లేడ్స్ అయితే మనం యూజ్ చేయగా వాటికున్న షార్ప్‌నెస్ అయితే తగ్గిపోతుంది కదా! అప్పుడు ఏమి వేసుకున్నా సరే సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అందుకని ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందండి. మనం టీ పెట్టుకుంటాం కదా! అప్పుడొచ్చే టీ పొడి అంటే ఫిల్టర్ చేసేసిన టీ పౌడర్, ఇంకా కల్లుప్పు, ఇంకా లెమన్ పీసెస్‌ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ జార్స్ బ్లేడ్స్ అయితే మళ్ళీ షార్ప్‌గా అవుతాయి. అంతే కాకుండా అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అటువంటివి ఏమైనా ఉన్నా కానీ పోయి కొత్తగా షైనీగా కూడా మెరుస్తూ ఉంటుంది. అలాగే మనం వేసుకొని ఏం గ్రైండ్ చేసినా గానీ సరిగ్గా బ్లెండ్ అవుతుందన్నమాట షార్ప్‌నెస్ పెరిగి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కొంతమందికైతే ఫోను చూస్తూ పనులు చేసుకునే అలవాటు ఉంటుంది కదా! అటువంటప్పుడు ఫోను ఎక్కడైనా ఇలా పెట్టాము అంటే జారి పడిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందండి. మన దగ్గర ఇటువంటి హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదండీ! వీటినే మనం ఫోను హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాప్సికమ్ కటింగ్ ట్రిక్ అనమాట. మనం రెగ్యులర్‌గా కట్ చేసే విధంగా కట్ చేస్తే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా! రెగ్యులర్‌గా అయితే. మరి ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసి ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఒకసారి ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇటువంటి బాటిల్ మూతలు ఉంటాయి కదా! దాన్ని ఇలా బటన్ వేలుతో కొంచెం లోపల ప్రెస్ చేసామంటే సీడ్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా వచ్చేస్తాయి. అప్పుడు మనం క్యాప్సికమ్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి ఇలా ఏదైనా ఒక బాటిల్‌ని తీసుకోవాలి. మన ఇంట్లోకి డ్రింక్ బాటిల్స్ అయితే చాలా వస్తాయి కదా! అందులో ఏదైనా ఒకటి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అడుగున కట్ చేసుకోవాలి. తర్వాత పై పార్ట్‌నయితే ఇలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఫస్ట్ అడుగున కట్ చేసాం కదా! అందులో కొద్దిగా వాటర్‌ని వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇటువంటివి ఏమైనా కానీ స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఆల్‌మోస్ట్ ఒక 10-15 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్‌గా స్టోర్ ఉంటాయి. అంటే చెట్టు నుంచి కోస్తే ఎంత ఫ్రెష్‌గా ఉంటాయో అంతే ఫ్రెష్‌గా ఉంటాయి. కాకపోతే వాటర్‌నయితే డైలీ మారుస్తూ ఉండాలి. అడుగున వేసాం కదా! అది. సెవెంత్ వన్ వచ్చేసి ఇదైతే మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, స్కూల్ పిల్లలకి కానీ, ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ పైన షాంపూని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతా కూడా ఈవెన్‌గా వచ్చేటట్టుగా. తర్వాత ఈ టిష్యూ పేపర్‌ని అయితే ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుందన్నమాట ఇదైతే. ప్రతి ప్లేస్‌లోకి కూడా మనం సోప్‌ని గాని, హ్యాండ్ వాష్‌ని కూడా క్యారీ చేయలేం కదా! అటువంటప్పుడు ఇది ఒక టిష్యూ పేపర్‌ని తీసుకొని మనం సింపుల్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎయిత్ వన్ టిప్ ఏంటో చూద్దామండి. మన ఇంట్లో ఇటువంటి హోల్స్ ఉండే బౌల్స్ ఉంటాయి కదా! వీటిని మనం యూజ్ చేసుకొని పుదీనానైతే సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. ఇలా హోల్ లోపల పెట్టుకొని స్టెమ్‌ని బయటికి లాగాము అంటే ఆకులన్నీ లోపల ఉండిపోయి స్టెమ్స్ అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. ఇలా మనం ఎంత పుదీనానైనా కానీ సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్‌నైతే. నైన్త్ వన్ టిప్ ఏంటో చూద్దామండి. మనకి నైట్ టైమ్ ఎక్కువగా బొద్దింకలు, బల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా! గ్యాస్ స్టవ్ మీద, కౌంటర్ టాప్ మీద. అటువంటప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత కర్పూరాన్ని కూడా యాడ్ చేసుకొని, వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని, అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని, ఒక క్లాత్‌ని ఇందులోకి డిప్ చేసుకుంటూ మనం కౌంటర్ టాప్‌ని, గ్యాస్ స్టవ్‌ని అంతా కూడా క్లీన్ చేసుకున్నామంటే బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. కర్పూరంలోని, ఇంకా పసుపులోని, నిమ్మరసంలో ఉండే ఘాటు వలన. 10థ్ వన్ టిప్ ఏంటో చూద్దామండి. ములక్కాయల్ని తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో డైరెక్ట్‌గా పెట్టేసామంటే అవి 2 రోజులకే ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి కదా! టేస్ట్ కూడా బాగోదు కర్రీది. అటువంటప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందండి. మన ఇంట్లో ఇటువంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదా! వాటిని ఇలా యూజ్ చేసుకుంటున్నాను నేనైతే. ములక్కాయ ముక్కల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేటట్టుగా అంటే ములక్కాయ ముక్కలకు పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసుకొని మూతను క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
సో ఫైనల్ గా ఇదండి వాటి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.